హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న ఏదైతే ఈ డాక్టర్ల ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మీద వీడియో చేశామో అది బాగా వైరల్ అయింది. చాలామంది పీపుల్కి రీచ్ అవుతుంది. ఒక పీపుల్లో అవేర్నెస్ అయితే వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఐసీ లోపల ఏం జరుగుతుంది అనేది మనం సక్సెస్ఫుల్లీ ఓపెన్ చేయగలిగాం. ఏబిఎన్ కూడా వాళ్ళ వెబ్సైట్లో ఈ వీడియో పెడతాం జరిగింది. ఏబిఎన్కి ధన్యవాదాలు. ఇంకా దీన్ని నార్మల్ పీపుల్కి కూడా చేరాలి, ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదండి. ఈరోజు ఏం జరుగుతుంది అంటే జస్ట్ ఒక ఈవెన్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో కూడా లేదు, 22 వచ్చిన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కానీ, లేదంటే నిన్న 28న ఏదైతే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ MOHF అంటారు, వాళ్ళు ఇచ్చిన కొత్త ప్రోటోకాల్ కూడా సేమ్ టు సేమ్, ఏం చేంజ్ లేదండి. ఫస్ట్ 1 వీక్ మైల్డ్ కేసెస్ ఇంట్లో ఉండండి, అందరూ ఇంట్లో ఉండండి, జ్వరం టాబ్లెట్ వేసుకోండి జ్వరం వస్తే, అట్లాగే దగ్గుమంది వేసుకోండి, అంతే. ఫస్ట్ 1 వీక్కి పెద్ద ప్రోటోకాల్ లేదు. తర్వాత సెకండ్ వీక్ సింటమ్స్ ఏమన్నా డెవలప్ అయితే, ఫీవర్ తగ్గకపోతే యాజ్ యూజువల్గా ఈ రెమ్డెసివిర్ ఇష్టం ఉన్నోళ్ళు, ఎఫర్డబుల్ ఉన్నోళ్ళు చేయించుకోండి. రెమ్డెసివిర్ క్రిటికల్ పేషెంట్స్కి తప్ప 1 వీక్ బిలో వాళ్ళకి మటుకే పోతుంది. మళ్ళీ అదే మిస్టేక్, ఉపయోగపడుతున్న మైల్డ్ కేసెస్కి రెమ్డెసివిర్ ఉపయోగపడుతుంది. 2 days లోపు ఇన్ఫెక్షన్ అయిన 2 days లోపు, అంటే మన సింటమ్ స్టార్ట్ కాకముందే చేసుకోవాలి రెమ్డెసివిర్, అప్పుడే 100% ఎఫెక్ట్. లేదు 1 వీక్ లోపు ఓకే, 40% 50% బెనిఫిట్ రేషియో ఉంటే ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి 1 వీక్ లోపు వాళ్ళకి చేసుకుంటేనే దాని ఎఫికసీ 40%కు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అటువంటిది అసలు ఆ 1 వీక్ వాళ్ళకి చేయొద్దు, ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్కి మాత్రమే చేయండి. స్టాక్ లేదు కాబట్టి క్రిటికల్ పేషెంట్స్కి, వాళ్ళకి ఎట్లాగో ఉపయోగపడదు, అదొక వేలం బెర్రీ. సరే, ఇవన్నీ మనకు అనవసరం అండి. వీళ్ళతో ఫైటో లేకపోతే వీళ్ళని బ్లేమ్ చేయటమో లేకపోతే డాక్టర్లని అవమానకరంగా మాట్లాడటమో ఇది కాదు మన ఉద్దేశ్యం. డాక్టర్లు దేవుళ్ళు, కాకపోతే వాళ్ళకి పైనుంచి ఏ గైడ్లైన్స్ వస్తాయో అవే ఫాలో అవుతారు. ఎందుకంటే రేపు పేషెంట్ లైఫ్ రిస్క్ ఎవరిని కేసు పెడితే వాళ్ళ లైఫ్ రిస్క్లోకి వెళ్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ ఐసీఎంఆర్ గైడ్లైన్సే ఫాలో అవుతారు. వేరే గైడ్లైన్స్ ఎట్టి పరిస్థితులు వాళ్ళు ముట్టుకోరు. వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఎందుకంటే చాలా క్రిటికల్ పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఏదన్నా అయితే హాస్పిటల్ ధ్వంసాలు, రకరకాల ఏ జరుగుతున్న వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు. సరే, అందరికీ ధైర్యం ఉండకపోవచ్చు. సరే, ఇవన్నీ పక్కగా పెట్టి నాకు ఈ ఏదైతే వైరల్ అయిందో వీడియో నా ఫేస్బుక్లో, ఓకే ఇప్పుడు ప్రస్తుతానికైతే నా ఫేస్బుక్ బ్లాక్లో ఉంది. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది, అందరు రిపోర్ట్స్ కొట్టుంటారు. ఫేస్బుక్ అయితే ప్రస్తుతం నా అకౌంట్ బ్లాక్లో పెట్టుంచింది. కాబట్టి యూట్యూబ్లో నేను మ్యాక్సిమం ఏంటంటే కామెంట్లు పెట్టిన వాళ్ళకి నేను ఆన్సర్స్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఐ కెనాట్ కామెంట్. ఒకసారి నా అకౌంట్ బ్లాక్లో ఉండగా వాళ్ళు మళ్ళీ బ్లాక్ తీసేదాకా నేను కొత్త పోస్టులు పెట్టలేను, కొత్త లైకులు కొట్టలేను, కొత్త కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేను. అలా అని చెప్పి ఈయన కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి ఈయన దగ్గర ఆన్సర్ లేదు అని చెప్పి మీరు ఫీల్ అవ్వద్దు. ఇది నా ప్రాబ్లం కాదు, ఫేస్బుక్లో నా అకౌంట్ బ్లాక్లో పెట్టారు. ఓకే, అది పరిస్థితి. కాబట్టి యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. నాకు బేసిక్గా వచ్చిన క్వశ్చన్లు ఏంటంటే, మీరు డాక్టర్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ ఆపేయాలా? వాళ్ళ ట్రీట్మెంట్ ఎందుకు ఆపేయాలండి? వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళ ట్రీట్మెంట్ ఆపేయమని మనం చెప్పట్లేదు, వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్ చేసుకోమని చెప్తున్నాం. రెండోది, ఇవి అప్డేట్ చేసుకోమని చెప్తున్నాం. ఏవైతే కొత్తగా మనకి ఇంటర్నేషనల్ జర్నల్స్లో డిఫరెంట్ ట్రయల్సో లేకపోతే డిఫరెంట్ పీర్ రివ్యూడ్ ఆర్టికల్సో వచ్చిన వాటిని మెటా అనాలిసిస్ చేసి అప్డేట్ చేసుకోమని చెప్తున్నాం. నాకు కామెంట్స్లో ఇంకొక బాగా వచ్చింది ఏంటంటే, సార్ మీరు
అక్కడ జరుగుతున్నాయని చెప్పారు. మరి బోల్డ్ అంతమంది ఓకే, ఐసీకి ఎవరు వెళ్తారండి? ఇవాళ పరిస్థితుల్లో 1,50,000 రూపాయలు పర్ డే కట్టి 2 లక్షల రూపాయలు రెమ్డెసివిర్ చేసుకొని అంత ఎఫర్డబిలిటీ ఎవరికి ఉంది? ఎంతమందికి ఉంది ఇండియాలో? సరే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పేషెంటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ఎట్లా అయినా బతికించుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశని వీళ్ళు ఇంకొంచెం భయం పెంచి బ్రోకర్లు, బెడ్ అరేంజ్ చేయాలంటే బ్రోకర్, రెమ్డెసివిర్ కావాలంటే బ్రోకర్, ఇంకా రకరకాలుగా వాళ్ళ భయాన్ని ఆ టైం తక్కువ ఉంది, క్రిటికల్ పేషెంట్కి టైం తక్కువ ఉంది అనే పరిస్థితిని ఎన్కాష్ చేసుకుంటున్నారు. అది వాళ్ళ కర్మ అండి. ఆ దరిద్రం మన దేశంలో ఎప్పుడూ ఉండేదే. దాన్ని మనం ఇప్పుడైతే మార్పు తేలేము. దాన్ని మన కర్మ అనుకోవటం, వాళ్ళ కర్మలు అనుభవిస్తారులే అని చెప్పి వదిలేయటమే తప్ప శవాల మీద పేలాలు వేసుకునేవాడిని. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎక్కడి నుంచి రెమ్డెసివిర్ 2 లక్షలు పెట్టి తెచ్చుకుంటారు సార్? ఎక్కడి నుంచి రోజుకి 1,50,000 రూపాయలు బెడ్ ఛార్జెస్ కట్టి వాళ్ళు ట్రీట్మెంట్లు చేయించుకుంటారు సార్? ఒక అబవ్ మిడిల్ క్లాస్ వ్యక్తే ఇవాళ ప్రాబ్లం వచ్చింది, బెడ్ కావాలి అంటే వాళ్ళ ఉన్న ఫ్లాట్లో ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఉన్న రిజిస్టర్ కాగితాలు తీసుకెళ్ళి తాకట్లు పెట్టుకొని 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి రోజు హాస్పిటల్లో క్యాష్ కౌంటర్లో పెట్టాల్సిన పరిస్థితి. ఇంక ఎలర్ట్ పీపుల్ అంటే వాళ్ళు బయటపడిపోతారు సార్. వాళ్ళు ఎందుకంటే రెండో రోజు రెమ్డెసివిర్ కొట్టించేసుకుంటారు, రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుంటారు, ముక్కులో స్వాబ్ తీసి రెండో రోజు కొట్టించుకుంటారు. ఇప్పుడు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఇంకా క్లాస్ వీళ్ళని కాపాడుకోవటం. వీళ్ళని కాపాడుకోవాలి అంటే నేను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూస్తున్నాను, ఆక్సిమీటర్ తెచ్చుకోండి అంటే డబ్బులు లేవు సార్. 3 రోజులు పడుతుందండి వాళ్ళ ఆక్సిమీటర్ మళ్ళీ తెచ్చుకొని రీడింగ్ చెప్పాలంటే. ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు తెచ్చుకో ఏంటయ్యా అని కోపపడతాయి సార్. డబ్బులు లేవు సార్, అప్పు అడగడానికి వెళ్ళాము సార్. మేమేమో బయటికి వెళ్ళకూడదు సార్. ఎవడన్నా అప్పిస్తా అన్నా కూడా ఇంటికి తెచ్చియడానికి భయపడేవట్లేదు సార్. మొత్తానికి ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చారు సార్, కొనుక్కొచ్చాము సార్. ఇట్లా ఈ ప్రాబ్లం చాలా ఉంది. ఒకేసారి ఇంట్లో 7-8 మంది ఎఫెక్ట్ అవుతున్నారు. యావరేజ్గా 4-5 ఎఫెక్ట్ అవుతున్నారు ఇంట్లో. ఆల్రెడీ అటుపక్క ఆ ఇబ్బంది, ఇంట్లో డబ్బులు లేవు, బయటికి వెళ్ళకూడదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళని బయటపడేయటం ఎట్లా? ఫస్ట్ 1 వీక్లో మనం వీళ్ళకి హెల్ప్ చేయలేకపోతే 1 వీక్ దాటిన తర్వాత వైరస్ లోడు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత వీళ్ళకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి ఇస్తాము? వీళ్ళకి వెంటిలేటర్స్ ఎక్కడ పెడతాము? టోటల్ ఇండియా మొత్తం మీద ఉన్నాయి వెంటిలేటర్స్ 50,000 అండి. వీళ్ళందరికీ వెంటిలేటర్స్ ఎక్కడ తెస్తాము? హాస్పిటల్ ముందు వచ్చి అక్కడే పడి చాలామంది చచ్చిపోతున్నారండి. డెత్స్ రికార్డ్ అవుతున్నాయి. హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత రికార్డ్ అయ్యాయే. బయట రోడ్డు మీద చచ్చిపోయి జనాభా లెక్కలకి మన ఇండియాలో జనాభా లెక్కలు, ఈ డెత్స్ మరణాల లెక్కలు మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి? వాళ్ళ పేరు మీద ఆస్తులుండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి లీగలైజ్ సర్టిఫికేట్ కావాలంటే డెత్ సర్టిఫికేట్ కావాలి. కాబట్టి అప్పుడు వెళ్తాం, అప్పుడు రికార్డ్ అవుతుంది ఆ డెత్. లేకపోతే మన దగ్గర డెత్ రికార్డ్ అవుతుంది. అసలు హాస్పిటల్కి వెళ్ళినవి కూడా కోవిడ్తో చచ్చిపోయినా కానీ ఒకవేళ వాళ్ళ కోమార్బిడిటీస్ ఉంటాయి, అటాక్స్ ఉంటే, లేకపోతే లివర్ ఇష్యూలో, కిడ్నీ ఇష్యూలో, ఇంకో ఇష్యూలు ఉంటే వాటితో చచ్చిపోయారు, కోవిడ్తో కాదని చెప్పి రాసేస్తున్నారే. ఈ రకంగా చూస్తేనే రోజుకు 3,000-4,000 డెత్స్ వచ్చేస్తే ఇంత మిస్ అయిపోయి అసలు రియల్గా ఎంత జరుగుతుంది, అసెస్మెంట్ ఎక్కడ కనపడుతుందంటే అసలు కేసులు ఎంత బాగా వస్తున్నాయి ఊర్లో అనేది కోవిడ్ సెంటర్ల దగ్గర, టెస్టింగ్ సెంటర్ల దగ్గర క్రౌడ్ని చూస్తే తెలుస్తుంది. అసలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ముందో ప్రైవేట్ హాస్పిటల్ ముందో గుంపులు జనాలను చూస్తే తెలుస్తుంది. అసలు ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియాలి అంటే అసెస్మెంట్ శ్మశానాల దగ్గర లైన్ చూస్తే తెలుస్తుంది. ఇంకెంతకు మించి క్లారిటీ అవసరం లేదు. కరోనా అనేది సింపుల్ జలుబు కాదు. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్లో మేము స్పెసిఫిక్గా డయాగ్నోస్ ఏదైతే టెస్ట్ రిపోర్ట్లో చూసింది ఏంటంటే 5 రోజుల్లోపు కానీ అతను వైరస్ లోడ్కి అడ్డుకట్ట వేయకపోతే అది 8వ రోజుకి ఎక్కడికో పెరిగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. మ్యాక్సిమం పీపుల్లో ఆక్సిజన్ డిమాండ్ వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఊరక ఒక ఎజిత్రోమైసినో, ఒక పారాసెటమాలో, ఒక దగ్గుమందో
వీటితో ఒక హెచ్క్యూసి, వీటితో కరోనా వైరస్ రిప్లికేషన్ ఎలా ఆపుతాము? ఆ వైరస్ రిప్లికేషన్ చేయాలి అంటే రెమ్డెసివిర్ వేసుకునే పరిస్థితుల్లో ఒక మిడిల్ క్లాస్ మ్యాను, లేకపోతే ఒక బిలో మిడిల్ క్లాసు, లేకపోతే ఒక మరీ తక్కువ ఎకనామికల్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి రెమ్డెసివిర్ వేసుకుంటారు? కాబట్టి ఇప్పుడు నేను ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాలు ఏదైతే మేము రీసెర్చ్ చేసి అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ప్రోటోకాలు, ఎందుకంటే చాలామంది నాకు మెసెంజర్లో విపరీతంగా ప్రతి వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ ఏం వాడాలి, ఎలా వాడాలి, ఇది ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే అఫోర్డబుల్ లేని వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా, ఓకే ఇప్పుడు నువ్వు డాక్టర్ కాదు, నువ్వు ఒక కెమికల్ ఇంజనీర్వి, నువ్వు డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయకూడదు, ఏదన్నా కానివ్వండి, ఇన్ని చావులు జరుగుతూ ఉంటే ఇంకా ఈ లాలు లేకపోతే ఈ ప్రోటోకాళ్ళు లేకపోతే రేపు వీళ్ళు నా మీద కేసులు పెడతారు, పెట్టుకుంటే పెట్టుకునేమనండి. ప్రాణాలు నిలబడటం ఇంపార్టెంట్. ఈ క్రైసిస్లో ఎంతమందికి మనం హెల్ప్ చేయగలిగితే అదే ఇంపార్టెంట్. ఓకే కేసులు పెట్టుకుంటే పెట్టుకోమనండి, 3వ రోజో 4వ రోజో బెయిల్ తెచ్చుకుంటాం, ఇబ్బంది ఏం లేదు, 2-3 సంవత్సరాలు తిరుగుతాం. అట్లీస్ట్ జడ్జి విల్ కన్సర్న్ చూపించి వదిలేయచ్చు, ఏం పర్లేదు, మేము దానికి తెగిచ్చే ఉన్నాము, ఇబ్బంది ఏం లేదు. ముందు ఈ క్రైసిస్ ఎదుర్కోవాలి. ఇంకా ఇప్పుడు పోయి నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి నేను మెడిసిన్ చేసి డిగ్రీ పట్టుకొచ్చి నేను ట్రీట్మెంట్ ప్రోటోకాలు జనాలకు చెప్పాలి అంటే 6 సంవత్సరాలు పడుతుంది కదా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అప్పుడు దాకా కరోనా ఇంతమంది ప్రాణాలు తీయకుండా ఆపలేదు కదా. కాబట్టి నేను ఓకే ప్రిస్క్రిప్షను డ్రగ్స్ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నన్ను టార్గెట్ చేసేవాళ్ళు ఆ పాయింట్ పెట్టుకొని టార్గెట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అట్లీస్ట్ జడ్జి మానవత్వంతో ఉంటాడన్న కాన్ఫిడెన్స్తో నేనైతే తెగిస్తున్నాను. కేసులు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెప్తున్నాను. ముందు మన వైరస్సు ఏదైతే కరోనా వైరస్ ఉందో మన లంగ్స్లోకి వెళ్ళంగానే మన ACE2 రిసెప్టర్ మీదకి వాడటానికి దాని స్పైక్ ఓపెన్ చేసుకుంటుంది. ఆ స్పైక్ ఓపెన్ చేసుకోవడానికి దానికి మన బాడీలో ఉన్న ఎంజైమ్ ఒకటి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది లేమ్యాన్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా, అంటే అసలు ఏమీ తెలియని మెడికల్ టెర్మినాలజీ తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఇక్కడ మెకానిజంలో నేను ప్రీవియస్ వీడియోల్లోనే చెప్పాను. మెకానిజంల గురించి నేను ఎక్కువ మాట్లాడను. మెకానిజం క్వశ్చన్ చేసేవాళ్ళు నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి నా ఫేస్బుక్ వాల్ మీద ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఈయన చెప్పేది కరెక్టా కాదా అక్కడ తెలుసుకోండి. ఇది ఓన్లీ ఒక లేమ్యాన్, ఒక విలేజర్, ఒక రైతు, ఒక కూలీ, అతనికి కూడా అర్థం అవ్వాలి. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే అండి, బ్రామెక్సైన్ అని చెప్పి సిరప్ దొరుకుతుంది, ప్యూర్ కావాలి. ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళైతే ఇప్కా ల్యాబొరేటరీస్ ఏమి కాంబినేషన్ లేకుండా ప్యూర్ బ్రామెక్సైన్ ఉంటుంది. ఆ బ్రామెక్సైన్ 120 ml సిరప్ బాటిల్ 100 రూపీస్కి దొరుకుతుంది. యావరేజ్గా 100 రూపీస్ ప్రైస్లో దొరుకుతుంది. ఒక మనిషికి అది డైలీ 16 mg మ్యాక్సిమం యూజ్ చేయొచ్చు. 16 mg అంటే మనకి నేను దాన్ని 4 డోసులు కింద విభజించి మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఒక 5 ml, ఈచ్ 5 mlలో 4 mg ఉంటుంది. ఇప్కా ల్యాబొరేటరీస్ అయితే ఆ 5 mgలో 4 mg ఉంటుంది కాబట్టి మనం రోజుకి 16 mg వరకు తీసుకోవచ్చు. కాబట్టి అంటే పొద్దున్నే లేవంగానే 5 ml బ్రామెక్సైన్ సిరప్, దాని మీద మూత ఉంటుంది, రెండో పైన గీత ఉంటుంది, మధ్యలో గీత ఏమో 2.5 ml, దానిపైన ఉన్న గీత ఏమో 5 ml ఉంటుంది. ఆ 5 ml తీసుకోవాలి పొద్దున్నే. ఆ తర్వాత మధ్యాహ్నం పూట 5 ml తీసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం 4-5 మళ్ళీ ఒక 5 ml తీసుకోవాలి. అట్లాగే పడుకునే ముందు ఒక 5 ml బ్రామెక్సైన్ సిరప్ ఇట్లా 4 సార్లు తీసుకోవాలి. కాంబినేషన్లు తీసుకోవద్దండి. ప్యూర్ బ్రామెక్సైన్ ఎలిక్జిర్ ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళది ఉంటుంది. 120 ml ఉంటుంది కాబట్టి డైలీ మనం 20 ml తీసుకుంటున్నాం. 6 days వస్తుంది. మనకి సింటమ్ వచ్చిన సరికే 2-3 రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్ట్ అయ్యి 14 days మనం మ్యాక్సిమం నెగిటివ్స్ వచ్చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ 12 days
12 డేస్ బ్రామెక్సైన్ డైలీ 4 డోసెస్ ఇందాక చెప్పినట్లుగా తీసుకోవాలి. 12 డేస్కి మనకి ఇది 120 ml కాబట్టి 6 డేస్ వస్తుంది ఒక్కొక్క బాటిల్. 2 బాటిళ్ళు ప్రతి మనిషికి అవసరం అవుతాయి. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటూ 2 బాటిళ్ళు మనిషికి. ఇంట్లో ఒక 4 ఉన్నాం అనుకోండి, 4 రెళ్ళు 8 బాటిళ్ళు మనం ఇంట్లో ఎమర్జెన్సీ మెడికేషన్ కింద దాన్ని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే బ్రామెక్సైన్ అన్ని ప్లేసుల్లో దొరకట్లేదు. ఆన్లైన్లో తెప్పించుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీ మెడికల్ షాప్ అతనికి ముందే అడ్వాన్స్ డబ్బులు కట్టేసి నాకు తెచ్చిపెట్టయ్యా అని చెప్పి అతను ఫాలోఅప్ చేసుకోండి. బ్రామెక్సైన్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దాన్ని ఎత్తుక్కుంటూ పోతే అది 1, 2, 3 రోజులు పట్టేస్తే ఈ లోపల వైరస్ లోడు స్పైక్ దాటి వెళ్ళిపోతుంది. స్పైక్ దాటి మన ACE2 రిసెప్టర్ మీదకి బ్రామెక్సైన్ ఆపట్లేదు కాబట్టి ఫస్ట్ గేట్ దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏ క్షణానైనా ఇన్ఫెక్ట్ అవుతాము అన్న దాని అవ్వకుండా ఎవరు ఉండరండి. 95% ఇన్ఫెక్ట్ అయిపోతారు. కాబట్టి ఏ మాత్రం చిన్న సింటమ్, చిన్న అనుమానం వచ్చినా బ్రామెక్సైన్ వేసేసుకోండి 1 వీక్ పాటు. ఆ తర్వాత ఇంకేం డెవలప్ కాలేదు అనుకోండి, సరే ఈలోపు టెస్టింగ్లు ఇవి చేసుకోండి. టెస్టింగ్లో నెగిటివ్ వచ్చేసింది, అన్నిట్లో ఇంకా సమస్య లేదు, మనకు కరోనా అంటలేదు అని నమ్మకం కలిగితేనే బ్రామెక్సైన్ ఆపండి. ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా బ్రామెక్సైన్ డైలీ 4 డోసెస్ 5 ml కాడికి తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫ్యూరిన్ ఇన్హిబిటర్ అమెజాన్లో దొరుకుతుంది. వరాక్సిలియం ఇండికమ్ అని చెప్పి కొడితే ఫ్యూరిన్ ఇన్హిబిటర్ వరాక్సిలియం ఇండికమ్ టాబ్లెట్స్ దొరుకుతాయి. దాంట్లో 300 mg ఏమో దొరుకుతున్నాయి. మీరు డైలీ అది కూడా 4 పూట్ల 1200 mg తీసుకోండి ఫ్యూరిన్ ఇన్హిబిటర్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనము నెక్స్ట్ లెవెల్ ఐవర్మెక్టిన్ రోజు 12 mg కాడికి 3 రోజులు. నేను మ్యాక్సిమం అయితే మనం మిగతా 5 గేట్లు క్లోజ్ చేసి ఉంటున్నాం కాబట్టి 6వ గేటు నేను ఈ యానిమల్ డ్రగ్ ఎందుకని చెప్పి లీస్ట్ ప్రిఫర్డ్. కానీ ఇంకా అతి జాగ్రత్త కలిగిన వాళ్ళు ఐవర్మెక్టిన్ 12 mg డైలీ 1 మార్నింగ్ పూట 3 డేస్ తీసుకొని ఇంకా తర్వాత వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసరికి RDRP ఇన్హిబిటర్ కింద ఉన్నవాళ్ళైతే ఫస్ట్ 2 డేస్ లోపే లేదంటే ఫస్ట్ 1 వీక్ లోపే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ చేసుకుంటారు. మనము 2 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇంజెక్షన్ కొనుక్కొని అసలు మనకి వ్యాధి పెరగకుండానే ఓవర్క కరోనా వచ్చిందన్న భయంతో ఇంటికాడ హాస్పిటల్లో చేరిపోయి, ఎందుకంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇంటికాడ చేసుకోవడం కుదరదు కాబట్టి హాస్పిటల్ సెట్టింగ్లోనే చేయాలి. కాబట్టి మళ్ళీ హాస్పిటల్కి రోజుకి 1,50,000 కట్టి రెమ్డెసివిర్ మనం చేయించుకోలేం కాబట్టి, మనకి ఇంకా గాలి ఆక్సిజన్ దక్కకుండానే వెళ్ళి చేయించుకోలేం కాబట్టి అది పెద్దవాళ్ళ ఆస్తి, వాళ్ళనే అనుభవించినవ్వండి. రెమ్డెసివిర్ మనకు అవసరం లేదు. రెమ్డెసివిర్కి రీప్లేస్మెంట్గా రెమ్డెసివిర్ డాకింగ్ స్కోర్ 8.3 to 8.5 ఉంటుంది. దానికంటే కూడా పవర్ఫుల్ ఫెనుగ్రీకిన్, అంటే మెంతుల్లో ఉండే ఫెనుగ్రీకిన్ అనే కాంపౌండ్కి దానికంటే పవర్ ఎక్కువ ఉంది. రెమ్డెసివిర్ 200 mg స్టార్టింగ్ రోజు ఇస్తారు, తర్వాత 100 mg ఇస్తారు. అదే మనం గుప్పెడు మెంతులు తీసుకోండి, గుప్పెడు మెంతులు సగం చేసుకోండి. నైటు సగం, అంటే సింపుల్గా స్పూన్లో చెప్తాను, ఒక స్పూనున్నర మెంతులు మామూలు కూల్ వాటర్లో 1 గ్లాసు నీళ్ళల్లో నైట్ నానబెట్టుకోండి. తెల్లారేసరికి మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన ఆ మెంతులు వాటర్ 2 కూడా నోట్లో పోసేసుకోండి. నోట్లో ఏమైనా కొద్దిగా మిగిలితే ఇంకొక గ్లాస్ వాటర్ తాగండి. నవిలాల్సిన పని లేదు, ఎందుకంటే చేదు కాబట్టి మళ్ళీ ఇబ్బంది ఫీల్ అయ్యి మధ్యలో సర్లే ఇవ్వాలి వద్దులే అనుకుంటారు. ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యాము అని చెప్పి సింటమ్ వచ్చి తెలిస్తే మెంతులు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. నేను చెప్పే ఏది కూడా ఆపొద్దు. ఏది ఆపినా ఆ ఛానల్ దానికి ఓపెన్ అయిపోతుంది. కాబట్టి మెంతులు మొత్తం తాగేయండి పొద్దున్నే. అట్లాగే ఆ గ్లాసు కడిగి మళ్ళీ ఇంకొక దాని నిండా వాటర్ పోసుకొని మళ్ళీ ఒక స్పూనున్నర మెంతులు మళ్ళీ అందులో వేసేసేయండి. సాయంత్రానికి నానతాయి. మళ్ళీ సాయంత్రం ఆ మెంతులు నోట్లో పోసేసుకోండి. ఇది రెమ్డెసివిర్కి ఈక్వల్ ఫెనుగ్రీకిన్. ఎందుకంటే నేను మెంతులు ఎందుకు చెప్తున్నాను, మెంతులు మన వంటింట్లో ఉంటాయి, మన వంటింట్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి డౌట్ రాగానే టక్కన తీసి వేసేసుకోవచ్చు.
ఇమీడియట్గా. ఓకే, అందుకని మెంతులు ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పిఎల్ ప్రో ఇన్హిబిటర్ అంటారు. 5వ గేట్. 5వ గేట్లో పిఎల్ ప్రో ఇన్హిబిటర్లు సెక్యూరిటీ ఇప్పుడు పెట్టాలి. ఆ పిఎల్ ప్రో ఇన్హిబిటర్ కింద మనకి అవిసలు అని చెప్పి దొరుకుతాయి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఆ అవిసలు లైట్గా వేపుకొని దాని మీద కొంచెం సాల్ట్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే తినడానికి బాగుంటాయి. అట్లా గింజలుగా తినేసినా పర్లేదు. లేదు అనుకుంటే దాంట్లో హెర్బాసెటిన్ అని ఉంటుంది, ఒక 20 గ్రాములు, అంటే అది కూడా ఒక గుప్పెడు. 20 గ్రాములు అనేది మినిమం. మెంతులు కూడా 1½ స్పూన్ అనేది మినిమం. ఎక్కువ తినగలిగితే తినండి. అట్లాగే అవిసెలు మినిమం ఒక 20 గ్రాములు రోజుకి. అవిసెలు లేదు, కొంతమంది అవి నవలడానికి ఇబ్బంది, దాన్ని మిక్సీలో పౌడర్ చేసేసుకోండి. మిక్సీలో పౌడర్ చేసేసుకొని ఉండలా చేసేసుకొని తినేయండి. లేదు అది కూడా ప్రాబ్లం, నీళ్ళలో కలిపేసుకొని తాగేయండి. అవిసెల పౌడరు తాగేయండి, అట్లా అయినా పర్లేదు. అది లోపలికి వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. ఒమేగా దాంట్లో ఏంటంటే అవిసెల్లో అటు హెర్బాసెటిన్ అనే పిఎల్ ప్రో ఇన్హిబిటర్ ఉంటుంది, ఇంకొక కరోనాకు సంబంధించిన ఒక ద్వారాన్ని మూసేస్తుంది. అట్లాగే దాంట్లో ఒమేగా యాసిడ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఒమేగా యాసిడ్స్ అంటే మనకు బ్రెయిన్కి కావాల్సినటువంటి ఒమేగా యాసిడ్స్, డిహెచ్ఏ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కరోనా వచ్చినప్పుడు. ఆ అవసరం లేకుండా ఈ ఒమేగా యాసిడ్స్ ఇవన్నీ కూడా అవిసెలు తీరుస్తాయి. ఇటు దాన్ని ఆపడానికి పనిచేస్తుంది, ఇటు ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కూడా ఒమేగా యాసిడ్స్, డిహెచ్ఏ మనకి బాగా సప్లై చేస్తుంది. కాబట్టి అవిసెలు కూడా డైలీ, అవిసెలు మీరు ఇన్ఫెక్ట్ అయినప్పుడే కాదండి, మిగతా ముందు కూడా, అసలు మనకు వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్తగా కూడా అవిసెల్ని ఈ రకంగా మెంతుల్ని అవిసెల్ని ముందు జాగ్రత్తగా కూడా వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ సిరప్ మట్టుకు ఇన్ఫెక్ట్ అయ్యాము అని చెప్పి అనుమానం వస్తేనే సిరప్ వాడండి. వరాక్సిలిమ్ ఇండికమ్ కూడా టాక్సిటీ ఏం లేదు, లాంగ్ టర్మ్ వాడచ్చు. అదేంటంటే మనం ఇన్ఫెక్ట్ కాలేదు అనుకుంటే డైలీ ఆ 300 mg ఒకటి వేసుకోండి. ఇన్ఫెక్ట్ అయితే మటుకు డైలీ 3, అవసరమైతే డైలీ 4కి వెళ్ళిపోండి. డైలీ 4 4 పూట్ల సిరప్తో పాటు 4 సార్లు వేసుకుంటున్నాం కాబట్టి వరాక్సిలిమ్ ఇండికమ్ కూడా 300 mg 1200 mg 4 సార్లు తీసేసుకోండి. ముందు జాగ్రత్తకు కూడా వరాక్సిలిమ్ ఇండికమ్ ఒకటి తీసుకోవచ్చు. మెంతులు ఎప్పుడు తినవచ్చు. ఈ కరోనా దరిద్రం పోయే అంతవరకు కూడా మెంతులు, అవిసెలు, నువ్వులు ఈ 3 కూడా మినిమం లోపలికి తీసుకోండి. ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీ వల్ల అయినంత మ్యాక్సిమం తీసుకోండి. అట్లాగే ఆరోగ్యేట్ ఏదైతే ఉందో 3CL ప్రో ఇన్హిబిటర్, 3CL ప్రో ప్రోటీన్ ఏం చేయమంటుంది. ఆ 3CL ప్రోని ఇన్హిబిట్ చేయడానికి మన దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ ఏంటంటే, మీకు తేనెలో పిఎల్ ప్రో 3CL ప్రో డాకింగ్ వాల్యూలు బాగానే ఉంటాయి. అట్లాగే మీకు ఈ మెంతులకు కూడా మీకు 3CL ప్రో డాకింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఈ అవిసెలకు కూడా ఉంటాయి. కాబట్టి 3CL ప్రోకి ఈ 3CL ప్రో, పిఎల్ ప్రో ఇవన్నీ ఏంటంటే ఆర్డీఆర్పి కంబైన్డ్గా ఒకదానికి ఒక వాల్యూ ఉందంటే కొంచెం ఎక్కువ తక్కువ మిగతా వాల్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మెంతులు, అవిసెలు, నువ్వులు డైలీ ఒక 30 గ్రామ్స్ తీసుకోండి. ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీరు ఎన్ని తీసుకోగలిగితే అన్ని తీసుకోండి, ఇబ్బంది లేదు. ఇవి ఏవైతే గేట్స్ ఉన్నాయో అన్నిటినీ బ్లాక్ చేసి పెడతాయి. ఓకే, ఇప్పుడు మనం దానికి పిల్లలు పెట్టకుండా హ్యాపీగా బెడ్రూమ్లోకి వెళ్ళి కాపురం చేసుకొని పిల్లలు పెట్టకుండా రకరకాల గేట్లు బంద్ చేస్తున్నాం. కానీ ఎంతో కొంత అయితే మిస్ అయిపోయి వైరస్ లోడు కొంతలో కొంత పెరుగుతూ ఉంటాం. ఈలోపు మన ఇమ్యూనో దాని మీద యాక్ట్ చేయటం, ఫైటింగ్ చేయటం. ఎందుకంటే మనం అలర్ట్గా ఉన్నాం కదా, మనకి సింటమ్ వచ్చినప్పుడు అరే తేడా ఉంది అని చెప్పి ఆ రోజు ఫుల్ డోస్ తీసుకొని అన్నీ పర్ఫెక్ట్గా తీసుకొని చేస్తాం. కానీ అది ఆల్రెడీ ఎంతో కొంత వచ్చేసి ఉంటేనే కదా మనకి సింటమ్ వచ్చేది, మనం ఇన్ఫెక్ట్ అయ్యి. అటువంటప్పుడు ఆ వైరస్ క్లియరెన్స్ కోసం ఏం చేయాలి? మేము ఇంట్లోనే, మళ్ళీ ఇవి కూడా నేను మ్యాక్సిమం ఏంటంటే ఇంట్లో దొరకాలి, లేకపోతే జస్ట్ ఒక 1 అవర్లో అవైలబుల్ ఉండాలి. అఫోర్డబుల్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాం కాబట్టి ఎక్కువ డాకింగ్ స్కోర్లు ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నా కానీ
ఇమీడియట్ అవైలబిలిటీ, వైరస్ లోడ్కి పెరగడానికి టైం ఛాన్స్ ఇవ్వకుండా ఇంట్లో ఉండే మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తున్నాను. దానిమ్మకాయలు ఉంటాయి. ఈ దానిమ్మకాయ తొక్కల్లో ఏంటంటే పుంకాలిన్, ఎలాజిక్ యాసిడ్ అని చెప్పి ఉంటాయి. ఇవి వైరల్ లోడ్ క్లియర్ చేయడంలో పీపీ ఎక్స్ట్రాక్ట్స్, పొమోగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ వైరల్ లోడ్ క్లియర్ చేయడంలో కూడా హెల్ప్ వచ్చాయి. అట్లాగే సాగే టీస్, సరే అఫోర్డబుల్కి అమెజాన్లో తెప్పించుకోవటం ఇబ్బంది అంటే చదువుకున్న వాళ్ళతో ఎవరితోనైనా అదేంటంటే మీకు ఒక 100 గ్రామ్స్ ఒక 200 రూపాయలకు దొరుకుతాయి ఆకులు. ఆకులు తెప్పించి పెట్టుకోండి. ఇప్పుడు సిరప్ ఎట్లా తెప్పించి పెట్టుకుంటున్నారో అమెజాన్లో ఆకులు కూడా తెప్పించి ఆ ప్యాకెట్ అట్లా పెట్టుకోండి. ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇవి ఇప్పుడు ఇక నుంచి చెప్పబోయే ఓన్లీ వైరల్ క్లియరెన్స్ కోసం. ఆ సాగే కానీ సాగే అయితే మీరు ప్రొఫ్లాక్సీగా కూడా డైలీ టీలా, ఎందుకంటే రకరకాల కషాయాలు లాగేస్తున్నారు, డైలీ 1 టైం టీలా కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్లకి అయితే అది మెట్ఫోమిన్ గ్లూకోనియోజెన్సిస్ కూడా ఆపుతుంది. ఆ మెకానిజంలో కూడా షుగర్ పేషెంట్లకు కూడా హెల్ప్ అవుతుంది అది. కాబట్టి డైలీ 1 టైము సాగే టీ అప్ టు 3 మంత్స్ కూడా కన్జంప్షన్ టాక్సిటీ ఎక్కడా లేదు. కాబట్టి సాగే అఫోర్డబుల్ ఉన్నోళ్ళు ప్రొఫ్లాక్సీగా కింద కూడా తీసుకోండి. అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఒక ప్యాకెట్ అయితే తెప్పించి ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్ట్ అయ్యాము అనుకున్నామో, డౌట్ వచ్చేసిందో, టెస్ట్ రిజల్ట్ దాకా మటుకు టైం ఇవ్వద్దు. నేను చెప్పేవన్నీ అనుమానం వస్తేనే వాడేయండి. రాలేదనుకోండి తర్వాత ఆపేద్దాం, ఇబ్బంది ఏం లేదు. కానీ టెస్ట్ రిజల్ట్స్ 3-4 రోజులు పట్టేస్తున్నాయి. అవి వచ్చిన దాకా మటుకు వెయిట్ చేయొద్దు. ఈ సాగే టీ ఏంటంటే మార్నింగు ఒక చెంచా ఆకులు వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసుకొని దాన్ని మరగబెట్టొద్దు. ఊరక వేడి నీళ్ళు కాసి పెట్టుకొని దాంట్లో ఒక చెంచా వేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. ఫిల్టర్ చేసుకొని తాగేయండి. మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసి పెట్టండి. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ దాంట్లో ఉన్న ఇంకా ఎక్స్ట్రాక్ట్స్ కూడా సాయంత్రానికి మళ్ళీ వచ్చేస్తాయి. 4 మళ్ళీ ఇంకోసారి తాగండి. 1 స్పూనే ఆ ఆకుల్నే ఫ్రెష్గా వేడి నీళ్ళు పోసుకొని తాగేయండి. ఫిల్టర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలో వేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టి సాయంత్రం తీసుకోండి సాగే లీవ్స్. అట్లాగే మనకి కలోంజీ సీడ్స్ అని చెప్పి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, నల్లగా ఉంటాయి. మన దాంట్లో నల్లజీరా అంటారు, కానీ నల్లజీరా అనే పేరుతో కన్ఫ్యూజన్ ఉంది. పొడుగ్గా ఉండే నల్లజీర, మన జీలకర్రలాగా నల్లగా ఉండే నల్లజీరక కూడా ఇస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకని నల్లజీరా అంటే అది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలోంజీ అని చెప్పి నల్లగా ఉంటాయి. మన మెంతుల కంటే కొంచెం సైజు తక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ షేపు అట్లాగే ఉంటాయి. ఆ కలోంజీ సీడ్స్ తెచ్చుకొని ఒక 200 గ్రామ్స్ మనిషికి ఒక 100 గ్రామ్స్ వేసుకోండి. ఒక 100 గ్రామ్స్ మిక్సీలో పౌడర్ చేసుకొని, ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన రోజే పౌడర్ చేసుకోండి. అవి ముందు సీడ్స్ తెప్పించి మటుకు ఇంట్లో మరి ప్రతి ఒక్కొక్క మనిషికి 100 గ్రాములు ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్ట్ అయ్యాము అని అనిపించిందో అప్పుడు దాన్ని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని డైలీ పొద్దున్నే 1 స్పూను కలోంజీ సీడ్స్ పౌడరు హాట్ వాటర్లో వేసుకొని తాగేయండి. లేదు కూల్ వాటర్లో వేసుకొని తాగేసినా ఇబ్బంది ఏం లేదు. పొద్దున్నే 1 స్పూను, అట్లాగే సాయంత్రం పూట 1 స్పూను కలోంజీ సీడ్ పౌడరు 1 స్పూన్ వేసుకోండి. ఒక 3 డేస్ మటుకు ఖచ్చితంగా స్పూన్ వేసుకోండి. 3 డేస్ తర్వాత మీకు వేడేమి ఇబ్బంది లేదు, యూరిన్ ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే ఆ 1 స్పూన్ కంటిన్యూ చేయండి. లేదు కొంచెం వేడి చేస్తుందండి, ఆ ఇబ్బంది ఉంది అనుకుంటే మటుకు 3 రోజులు మటుకు ఖచ్చితంగా 1 స్పూన్ పొద్దున్న 1 స్పూన్ సాయంత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దాంట్లో మటుకు ఏమాత్రం అవకాశం లేదు. 3 రోజులు దాటిన తర్వాత నుంచి మటుకు హాఫ్ స్పూన్ తీసుకోండి. పొద్దున హాఫ్ స్పూను, సాయంత్రం హాఫ్ స్పూను. కలోంజీ ఈ వైరల్ లోడ్ని బాగా క్లియర్ చేస్తుంది. పాకిస్తాన్లో పెద్ద క్లినికల్ ట్రయల్ అయింది, చాలా మంచి సక్సెస్ఫుల్. డయాబెటిక్ లేని వాళ్ళు అయితే ఈ కలోంజీ సీడ్ పౌడర్ని ఉండలు చేసుకొని తేనెలో కలిపి ఉండలు చేసుకొని కూడా తినొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు మటుకు నీళ్ళలో కలుపుకొని తాగేయండి. తేనెలో కలుపుకుంటే ఇంకా బెటర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మటుకు నీళ్ళలో కలుపుకొని తాగేయండి. లేదు తేనె అవసరం లేదులే, తేనె ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు నీళ్ళలో కలుపుకొని తాగేయండి. మరీ ఎక్కువ తేడా ఏముండదు, ఇంకొంచెం ఒక 10% ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, కలోంజీ గురించి చెప్పాను. అట్లాగే ఈ
పోమోగ్రానైట్ పీల్ గురించి ఇందాక చెప్పాను. ఈ పోమోగ్రానైట్ పీల్ ఏంటంటే ఇమీడియట్గా మార్కెట్కి వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటూ 3 రోజుకి 3 దానిమ్మకాయలు. దానిమ్మకాయ మనం మామూలుగా గింజలతో జ్యూస్ చేసుకోవడం అలవాటు. ఇట్లా గింజలు కాదు, దీన్ని ఒక 4 ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేయండి. మిక్సీలో ఒక టీ గ్లాసు ఈ కాయ వేసేసిన తర్వాత, కాయ ముక్కలు వేసేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోయండి. ఈ టీ గ్లాస్ వాటర్ పోసి తొక్కలతో సహా, గుర్తుపెట్టుకోండి, తొక్కలతోనే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. తొక్కలతో సహా మిక్సీలో జ్యూస్ చేసేసుకొని ఆ జ్యూసు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తీసుకోండి. వైరల్ క్లియరెన్స్లో అటు లోడ్ పెరగకుండా ఈ పీపీ ఎక్స్ట్రాక్ట్స్ 3CL ప్రో ఇన్హిబిటర్లుగా ఉపయోగపడతాయి. అట్లాగే ఈ వైరల్ క్లియరెన్స్లో కూడా ఆల్రెడీ ఉన్న వైరస్ని క్లియర్ చేసి పడేయటంలో కూడా ఈ దానిమ్మ తొక్కలకి మంచి పవర్ ఉంది. లేదు ముందుగానే జాగ్రత్త పడేవాళ్ళు ఈ దానిమ్మ తొక్కలు, మన దానిమ్మకాయలు రెగ్యులర్గా తింటూ ఉంటాం, ఆ తొక్కల్ని ఎండబెట్టుకొని పౌడర్ చేసి బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసి డబ్బాలో పెట్టుకొని ఇట్లా ఇన్ఫెక్ట్ అయ్యాము అనుకుంటే పొద్దున్నే 1 స్పూను, సాయంత్రం 1 స్పూను వాటర్లో వేసుకొని తాగేయండి. లేదు ఈ ప్రిపేర్ చేసుకోలేదు అనుకున్నప్పుడు మార్కెట్ నుంచి దానిమ్మకాయలు తెచ్చుకొని ఒక్కొక్క మనిషి పొద్దున్న 1 కాయ, మధ్యాహ్నం 1 కాయ, సాయంత్రం 1 కాయ తొక్కలతో సహా జ్యూస్ చేసుకొని తాగేయండి. కొంతమంది ఇది చేదుగా ఉంది, లేకపోతే ఈ తొక్కలతో తాగాలంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే దాంట్లో కూడా తేనె మిక్స్ చేసుకొని తాగండి. కానీ టేస్ట్ బాగలేదని చెప్పి కంఫర్ట్ కోరుకుంటే మటుకు ఇటు కలోంజీ స్వీట్స్ దగ్గర కానీ, మెంతుల దగ్గర కానీ, ఈ దానిమ్మకాయల తొక్కల జ్యూస్ దగ్గర కానీ మీరు కంఫర్ట్ కోరుకున్నారు అంటే రేపు ఖచ్చితంగా ఐసీయూలో మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, గొంతులోకి వేస్తారు పైపు. గుర్తుపెట్టుకోండి, లక్షల డబ్బులు కావాలి మిమ్మల్ని కాపాడాలంటే. ఈ 4 రోజుల ఇబ్బంది లేకపోతే ఈ వారం రోజుల ఇబ్బంది కోసం ఆలోచించుకున్నారా, ఇక్కడ ఈ ప్లేస్లో గొంతులోకి పైప్ వేసి ఆక్సిజన్ సప్లై పెడతారు. గుర్తుపెట్టుకోండి, వీటిలో ఏవి మిస్ చేసుకోవద్దు. ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాలు. ఇవి మటుకు ఎఫర్డబుల్, అందరికీ ఉపయోగపడేది. నేను చెప్పిన వాటిల్లో బ్రామెక్సైన్ ఒకటి, ఇంగ్లీష్ మెడిసిన్ చెప్పాను. ఇంకా ఇన్ ఎడిషన్గా ఇది వైరస్ని అడ్డుకోవటానికి. అట్లాగే ఇంగ్లీష్ మెడిసిన్లో బ్రామెక్సైన్ సిరప్తో పాటు మీరు మ్యూకోమ్యాక్స్ కానీ మ్యూసినాక్ అని ఉంటాయి, MUCINAC, మ్యూసినాక్ 600 అని ఉంటాయి. అవేంటంటే మన ఈనోల్లాగా టాబ్లెట్స్ని 1 గ్లాస్ వాటర్లో ఆ టాబ్లెట్ వేసేసి తిప్పేస్తే అది కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన వాటర్ని ప్రతి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు పొద్దున్న 1, సాయంత్రం 1 ఆ మ్యూసినాక్ NAC అంటాం, N-acetylcysteine. అదేంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. మన బాడీలో ఉన్న చెత్తా చెదారం, ఫ్రీ రాడికల్స్, ROSలు అంటారు, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్, వీటన్నిటిని స్కావెంజ్ చేసేస్తుంది. ఎందుకంటే వైరస్ వచ్చి లోపల చెత్త చేస్తూ ఉంటే బోల్డ్ అంత చెత్త పెరిగిపోయి బాడీ ఇంకా ఇది అవుతుంది. ఆ చెత్త మొత్తాన్ని క్లియర్ చేసే బాధ్యత NAC తీసుకుంటుంది. అట్లాగే NAC సిస్టైన్ 145 అని చెప్పే పొజిషన్లో వైరస్కి కూడా బైండ్ అయ్యి దానికి బంధనాలు వేస్తుంది. కాబట్టి NAC వైరల్ క్లియరెన్స్లో ఉపయోగపడుతుంది. కాబట్టి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. కాబట్టి మార్నింగ్ 600 mg, ఈవినింగ్ 600 mg ఇట్లా గ్లాస్లో వేసుకొని తాగేయండి. మనకి 8th డే మనకి ఇన్ఫెక్ట్ అయ్యి అంటే సింటమ్స్ వచ్చిన 6th డే నుంచి 12th డే మటుకు ఈ మ్యూసినాక్ 600ని 4 times తీసుకోండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, నైటు 4 times తీసుకోండి మ్యూసినాక్ 600. ఇట్లాగే ఈనోలాగా వాటర్లో కలుపుకుంటే కరిగిపోతుంది, ఆ వాటర్ తాగేయటమే. ఆరెంజ్ ఫ్లేవర్లో కూడా ఉన్నాయి, మంచి టేస్టీగా ఉంటుంది. ఇందాక చెప్పినవన్నీ చేదుగా ఉంటాయి కానీ ఇది మటుకు టేస్టీగానే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి మ్యూసినాక్ తర్వాత ఈ బెప్లెక్స్ టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లో బెప్లెక్స్ వాడడానికి సరిపోతుంది. ఎందుకంటే మినిమం ఉంటాయి. మన కంట్రీలో టూ మచ్ ఏమంత మనం ఈ వెజిటేరియన్ మన డైట్లో
ఖచ్చితంగా వెజిటేరియన్లో విటమిన్స్ వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఏమన్నా చిన్న డెఫిషియన్సీ ఉంటే బెప్లెక్స్ సరిపోతుంది. బెప్లెక్స్ మార్నింగ్ ఒకటి, బెప్లెక్స్ 40 అని చెప్పి విటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. బెప్లెక్స్ 40 BEPLEX FORTY బెప్లెక్స్ 40 FORTE అవి తెచ్చుకోండి. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోండి. ఒక 2-3 డేస్కి మీకు విటమిన్స్ బాడీలో ఎక్కువైపోతే అవి వాటర్ సాల్యుబుల్ బి కాంప్లెక్స్లు మొత్తం అవేంటంటే యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్సెస్ అయినవి మొత్తం కూడా యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మీకు యూరిన్ కలర్ కానీ ఎల్లో కింద మారింది అంటే అప్పటి నుంచి 2 అవసరం లేదు, 1 వేసుకొని సరిపోతుంది. బెప్లెక్స్ టాబ్లెట్లు ముందు స్టార్టింగ్లో డెఫిషియన్సీ ఏమైనా ఉంటే క్లియర్ చేయడానికి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోండి. వన్స్ ఆ యూరిన్ కలర్ మారంగానే దట్ ఇండికేట్స్ మన దగ్గర విటమిన్స్ సఫిషియన్సీగా ఉన్నాయి. ఆ ఎక్సెస్ అంతా యూరిన్లో వెళ్ళిపోయి అవి ఎల్లో కలర్లో కనిపిస్తాయి. అందుకని చెప్పి ఎల్లో కలర్ రాగానే డైలీ 1 తీసుకోండి. అప్పుడు దాకా 2 తీసుకోండి, కలర్ మారంగానే 1 తీసుకోండి. ఓకే, ఆ బెప్లెక్స్ ఒకటి పనిచేస్తుంది. ఇంకోటి న్యూరోకైండ్ అని చెప్పి, న్యూరోకైండ్ ప్లస్ RF అని చెప్పి మనకి ఈ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్, అట్లాగే B12 విటమిన్, ఈ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. న్యూరోకైండ్ ప్లస్ అని చెప్పి అది కూడా మీకు ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ సప్లిమెంటే, B12 సప్లిమెంటే. ఏంటంటే కొంతమందికి స్పెసిఫిక్గా వైశ్య కమ్యూనిటీ, బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎవరైతే నాన్ వెజ్ తక్కువ తింటారో వాళ్ళలో B12 డెఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అది ఫిల్ చేసుకోవడానికి ఈ న్యూరోకైండ్ ప్లస్ RF దాంట్లో 1500 mcg B12 ఉంటుంది, ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేయడానికి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ క్లియర్ చేయడానికి, ప్లస్ ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ లివర్కి వీటన్నిటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి అదొక షీట్ తెచ్చుకోండి. అదొక షీట్ తెచ్చుకొని ఆ షీటు మనకి సింటమ్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఆ షీట్ అయిపోయే వరకు 10 టాబ్లెట్స్ ఉంటాయి కదా, 10 టాబ్లెట్స్ వాడండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఇవి. నెక్స్ట్ ఏంటంటే గౌట్నిల్, GOUTNIL గౌట్నిల్ 0.5 mg అనే టాబ్లెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కోసం. జనరల్గా అది డాక్టరే చెప్పాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. అది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత టైం కూడా అవ్వదు. ఎందుకంటే అది ఎప్పుడు వాడాలి అంటే మీ ఆక్సిజన్ లెవెల్, ఆక్సిమీటర్ పెట్టి చూసుకుంటూ ఉంటారు కదా. జనరల్గా 96 యావరేజ్ ఉంటుంది అందరికీ, సిటీలో ఉన్న వాళ్ళకి. అదే విలేజ్లో ఉండి లేదా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునే వాళ్ళకి 97 అబవ్ ఉంటుంది, 98, 99 కూడా ఉంటాయి. అటువంటి ఉన్నప్పుడు మీరేంటంటే మీకు ఫస్ట్ ఆక్సిమీటర్ పెట్టుకున్నప్పుడు ఎంత వస్తుందో అది నోట్ చేసి పెట్టుకోండి. యావరేజ్గా 98 మనకు రెగ్యులర్గా ఉంటుందా, 99 రెగ్యులర్గా ఉంటుందా, అది నోట్ చేసి పెట్టుకోండి. ఆ నోట్ చేసి పెట్టుకొని దాంట్లో నుంచి ఒక 2 పాయింట్స్ డౌన్ అయినా మీకు ఆక్సిజన్ డిమాండ్ స్టార్ట్ అవ్వబోతోంది అనేది ఇండికేషన్. అప్పుడు ఇమీడియట్గా ఈ గౌట్నిల్ 0.5 mg అనే టాబ్లెట్ పొద్దున్న ఒకటి, ఎప్పుడైతే డౌన్ అయిందో అప్పుడు ఒకటి వేసుకోండి. నెక్స్ట్ నుంచి పొద్దున్నే ఒకటి, నైట్ ఒకటి గౌట్నిల్ 0.5 mg రోజు 2 టాబ్లెట్లు తీసుకోండి. అది నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకా నెగిటివ్ వచ్చిన దాకా కూడా తీసుకోండి. ఎందుకంటే అది న్యూట్రోఫిల్స్ని కంట్రోల్ చేస్తుంది, మినిమం IL-6ని కంట్రోల్ చేస్తుంది, TNF ఆల్ఫాలు కంట్రోల్ చేస్తుంది, ప్లస్ మీకు CRP కూడా ఎలివేట్ అవ్వకుండా తగ్గిస్తుంది. కాబట్టి గౌట్నిల్ 0.5 mg దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైతే మీకు 2 పాయింట్స్ డిప్ కనపడిందో ఆక్సిజన్ లెవెల్లో ఇమీడియట్గా గౌట్నిల్ వేసుకోండి. ఒకసారి మీకు ఆ డిప్ కనపడింది అంటే గౌట్నిల్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా డిప్ వస్తుంది, 92కి 90కి వచ్చేసింది. అటువంటప్పుడు ఇమీడియట్గా మీరు హాస్పిటల్ ఎత్తుక్కోండి. హాస్పిటల్ బెడ్ ఎత్తుక్కోవడానికి మొదలెట్టండి. మీకు తొందరగా దొరికితే జాయిన్ అయిపోండి. ఒకవేళ మీకు బెడ్ దొరకటంలో డిలే అయ్యింది కానీ ఆక్సిజన్ లెవెల్ ఇంకా పడిపోతుంది, అటువంటి పరిస్థితుల్లో ఏ ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకుందామనో, ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ని తెచ్చుకుందామనో ఇటు పరిగెడతా ఉంటారు. ఆ పని మీద ఉండండి. ఇమీడియట్గా అతనికి ఆక్సిజన్ ప్రొవైడ్ చేయండి. అది బెడ్ దొరికితే అదృష్టం, లేకపోతే వేరే విధంగా ప్రొవైడ్ చేయండి. కానీ అది వచ్చే వరకు
ఈ డిప్పు అక్కడతో ఆగదు, ఇంకా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇంకా తప్పదు అనుకుంటే మనకి ఇవి ఏర్పాటు చేసుకోవటం ఇబ్బంది అవుతుంది. ఆక్సిజన్ లెవెల్ 90 కంటే తగ్గిపోతుంది, 89 కనపడింది అన్న పరిస్థితుల్లోనే డెక్సోనా 0.5 mg దగ్గర పెట్టుకోండి. ఒకటి వేసుకోండి, కంట్రోల్ అవ్వలేదు. నెక్స్ట్ టైము 2 వేసుకోండి, ఒకేసారి 2. ఒక అరగంట ఆగిన తర్వాత కంట్రోల్ అవ్వలేదు, 85కి వచ్చేస్తుంది, 4 వేసుకోండి. కానీ ఒక్కసారి డెక్సోనా మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు మిగతా వాళ్ళకి ఎవరైతే అటెండెంట్ ఉంటారో బెడ్ ఎదుక్కునే పని మీదే ఉండండి. ఆ పరిస్థితి మన రెజ్యూమ్లో ఉండి మనయన్నీ ఫాలో అయిన వాళ్ళకి దాంట్లో ఏమన్నా తప్పులు చేస్తే వస్తుందేమో, కానీ మ్యాక్సిమం అయితే మేము ఆ పరిస్థితి ఎవరి దగ్గర చూడాల. ఎందుకంటే మన దగ్గరకి రాగానే ఎప్పుడైతే ఒకవేళ 5వ రోజు ముందే ఇన్ఫెక్ట్ అయిన 5వ రోజు ముందే వీటి మీదకి వెళ్ళిపోతే మినిమం వైరల్ లోడే ఉంటుంది. మనం ఇవన్నీ వాడిన తర్వాత మన బాడీలో వైరల్ లోడ్ పెరగట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో పెరగట్లేదు. కాబట్టి మనకు ఆ పరిస్థితి రాదు. కానీ ఏమో కొత్త వేరియంట్లు వచ్చి ఏవి ఎలా తిరుగుతాయో తెలియదు. అందుకని చెప్పి ముందు జాగ్రత్తకి మళ్ళీ దానికోసం మళ్ళీ వీడియోలు చేయలేను. కాబట్టి ఎమర్జెన్సీ డ్రగ్ గౌట్ నీళ్ళు పెట్టుకోండి. 2 పాయింట్లు తగ్గంగానే స్టార్ట్ చేయండి. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోండి. మళ్ళీ మీరు సేఫ్లోకి వెళ్ళిన దాకా ఇన్ అడిషన్ టు దట్ డెక్సోనా అనేది డెక్సామెథసోను మరి హై డోస్లు వద్దు, 0.5 mgలో మ్యాక్సిమం. ఎందుకంటే ఎంత తక్కువలో మనం స్టెరాయిడ్తో తక్కువలో బయటపడిపోతే అంత మంచిది. వెరీ క్రిటికల్ పేషెంట్స్కే చాలా లిమిటెడ్ రెస్ట్రిక్టెడ్ యూజ్ అది. హై డోస్కి వెళ్ళిపోతే మళ్ళీ నేను చెప్పే ఎన్ఎల్ఆర్ రేషియో, న్యూట్రోఫిల్స్ పెరిగిపోతాయి, లింపోసైట్స్ పడిపోతాయి. డిఫెన్స్ మనం ఎంత ఎక్కువ స్టెరాయిడ్ వాడితే మన డిఫెన్స్ అంతా పోతుంది. మన టీసెల్ని చంపేసుకొని స్టెరాయిడ్ వేసిన తర్వాత మళ్ళీ మనం బయటపడేయాల్సిన డిఫెన్స్ కోసం వెయిట్ చేయాలి, యాంటీబాడీలు రావాలి. ఇంక టీసెల్స్ ఏం చేయలేవు. మన టీసెల్స్ అన్నింటినీ స్టెరాయిడ్ వేసి చంపిస్తాం. ఓన్లీ యాంటీబాడీలు రావాలి. బీసెల్ యాంటీబాడీ వచ్చి ఆ యాంటీబాడీ మిరాకిల్ చేసి మనం కాపాడినట్టు. అందుకని మ్యాక్సిమం స్టెరాయిడ్ వాడకుండానే ఉండటానికి ప్రయత్నించండి. ఇంకా తప్పని పరిస్థితుల్లో 85 వచ్చేస్తున్నప్పుడు, గౌట్ నీళ్ళతో కంట్రోల్ కానప్పుడు ఇంకా తప్పదు. కాబట్టి ఇంకా దాని మీదకి వెళ్ళిపోవడం. అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్ మీదకి వెళ్ళిపోయిన వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో డాక్టర్లు అయినా స్టెరాయిడ్ ఇచ్చేటప్పుడు సపోర్ట్ పెట్టండి. ఓకే, మీరు IL-6 కోసం స్టెరాయిడ్ ఇస్తున్నారు, IL-6 కోసం మీరు స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు న్యూట్రోఫిల్స్ రైజ్ అయిపోతున్నాయి. దానికి ఉలినిస్టాటిన్ ఇమ్యునోమాడ్యులేటర్. అది మీకు ఈ స్టెరాయిడ్ న్యూట్రోఫిల్స్ని లేపుతుంటే, లింపోల్ని పడేస్తుంటే అది సపోర్ట్ ఇస్తుంది. న్యూట్రోఫిల్స్ని విపరీతంగా పెరిగిపోకుండా సపోర్ట్ ఇస్తుంది. ఎన్ఎల్ఆర్ రేషియో కాపాడుకోవటం కూడా మనం పేషెంట్ని బతికించుకోవటంలో ఎన్ఎల్ఆర్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. కాబట్టి న్యూట్రోఫిల్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉలినాస్టాటిన్, ఖచ్చితంగా స్టెరాయిడ్ ఇచ్చిన పేషెంట్కి ఉలినాస్టాటిన్ కూడా సపోర్ట్ ఇవ్వండి. డైలీ 1 lakh IU అట్లా దొరుకుతాయి ఒక ఇంజెక్షన్. డైలీ 3 ఇవ్వండి. ఒక 100 ml న్యాచురల్ 100 ml నార్మల్ సెలైన్లో ఉలినాస్టాటిన్ మార్నింగు ఒక ఇంజెక్షన్, 1 వయలు, మధ్యాహ్నం 1 వయలు, నైట్ 1 వయలు. ఆ సెలైన్తో పాటు ఇవ్వండి. స్టెరాయిడ్ వాడేవాళ్ళు మటుకు ఖచ్చితంగా కొత్త స్ట్రెయిన్లకి ఉలినాస్టాటిన్ సపోర్ట్ ఇవ్వండి. లేకపోతే మీరు IL-6 సైటోకైన్ స్ట్రామ్ని ఆపుతారు, కానీ ఆ తర్వాత వచ్చే న్యూట్రోఫిల్స్ నెటోసిస్ని ఆపలేరు. ఎందుకంటే వన్స్ యూ హ్యావ్ స్టార్టెడ్ స్టెరాయిడ్ మీన్స్ దాన్ని హైడోస్ మీరు ఇస్తారు 3 రోజులు. నాకు తెలుసు ఈ 3 రోజులు న్యూట్రోఫిల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి, 80 దాటిపోతాయి, 85 వచ్చేస్తాయి. ఇటు లింపోలు బిలో 10కి పడేస్తారు. కానీ 3 days తర్వాత మీకు ఆల్టర్నేటివ్ లేదు. మీరు ఖచ్చితంగా హాఫ్ డోస్కి వెళ్ళిపోతారు. 3 days తర్వాత హాఫ్ డోస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ న్యూట్రోఫిల్స్ డౌన్ అవుతాం కనపడుతుంది.
మళ్ళీ లింపోలు పెరగడం కనపడుతుంది. అట్లా మీరు ఏంటంటే స్టెరాయిడ్ స్టార్ట్ చేశారంటే రెండు నెలలు ఖచ్చితంగా మనం ఒకేసారి తగ్గకుండా అలా బ్యాలెన్స్డ్గా ఆఫ్ 1 వీక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. కాబట్టి ఎందుకంటే స్పెసిఫిక్గా మీరు స్టెరాయిడ్ ఇచ్చే పీపుల్కి, మీరు స్టెరాయిడ్ ఇద్దాము అని డిసైడ్ అయిన పీపుల్కి CRP 20 దాటితేనే ఇవ్వండి. IL-6 టూ మచ్గా 100 దాటిపోతే స్టెరాయిడ్ ఇవ్వండి. ఈ 30లు 40లు 50లు కవర్ అయిపోతాయండి. దానికోసం మామూలుగా ఉల్నిస్టాటిన్ పెడితే 55 ఉన్నదాన్ని ఉల్నిస్టాటిన్ సరిపెట్టేస్తుంది. స్టెరాయిడ్ కంటే ముందు ఉల్నిస్టాటిన్ చూడండి. ఎందుకంటే ఇదివరకు అంత IL-6 రావట్లేదండి ఇప్పుడు. కానీ మీరు IL-6కు భయపడిచ్చే స్టెరాయిడ్ వల్ల న్యూట్రోఫిల్స్ పెరిగిపోయి నెటోసిస్ వల్ల క్లాట్స్ వస్తున్నాయి. ఆ క్లాట్స్ చంపేస్తున్నాయి. న్యూట్రోఫిల్స్ కూడా వెళ్ళి లంగ్ మీద నెట్స్ ఫామ్ చేసి IL-6 మీరు ఎట్లా లంగ్స్ని మూతేస్తాయి అనుకుంటున్నారో అలాగే న్యూట్రోఫిల్స్ కూడా లంగ్స్ని మూతేసి ERDS వస్తుంది. కాబట్టి ఎవరికన్నా పేషెంట్కి మనం స్టెరాయిడ్ చేద్దాం అనుకున్నప్పుడు CRP 20 అబోవ్ ఉందా లేదా ఫస్ట్ థింగ్. CRP మనకి లోపల ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఇండికేషన్. అట్లాగే స్ట్రాంగ్ ఉందా లేదా IL-6. అట్లాగే మోస్ట్ ఇంపార్టెంట్ CBPలో 70 బిలో ఉన్న న్యూట్రోఫిల్స్ 70 బిలో ఉండాలి. ఆ 70 బిలో ఉన్న వాళ్ళకి మీరు స్టెరాయిడ్ ఇచ్చిన ఈ 3 డేస్ స్పైకు 75-80 లోపే ఉంటుంది. ఎమ్మటనే కంట్రోల్ అయిపోతుంది. అంతేగాని వాళ్ళకి న్యూట్రోఫిల్స్ ఆల్రెడీ 75-80 ఉన్న వాళ్ళకి మీరు స్టెరాయిడ్ ఇస్తే మటుకు యూఆర్ గివింగ్ ద పాయిజన్. లింపోలు 20 మినిమం ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్ ఇవ్వండి. లింపోలు 20 బిలో పడిపోయిన వాళ్ళకి ఫస్ట్ మీరు ఇంప్రూవ్ చేయండి. ఉల్నాస్టాటిన్తో ఇంప్రూవ్ చేయండి. ఇంప్రూవ్ చేసి దెన్ స్టెరాయిడ్ మీదకి తీసుకెళ్ళండి. అప్పుడు దాకా ఆక్సిజన్ సపోర్ట్తో గౌట్ నెలతో సెట్ చేసుకోండి. ఉల్నాస్టాటిన్తో ఇంప్రూవ్ చేసుకొని ఈ రేషియోని దెన్ యూ గో ఫర్ స్టెరాయిడ్. ఎందుకంటే నేను వద్దు అంటే ఖచ్చితంగా స్టెరాయిడ్ ఇవ్వకుండా మీరు ట్రీట్మెంట్ చేయరని నాకు తెలుసు. మీకున్న వెపన్ అది ఒక్కటే. కాకపోతే ఈ సపోర్ట్ తీసుకోండి. గౌట్ నెల్ కానీ ఉల్నాస్టాటిన్ కానీ నాన్ అఫోర్డబుల్. సార్ మీరు ఏ పెద్ద ఇంజక్షన్లు చెప్పేస్తున్నారు డాక్టర్లకి. ఎందుకంటే ఉల్నాస్టాటిన్ 2500 తీసుకుంటున్నారండి 20 రోజుకు 3 అంటే 7500 3 రోజులు ఇవ్వాలి. మళ్ళీ కాస్ట్లీ అన్అఫోర్డబుల్ పీపుల్కి. మరి అన్అఫోర్డబుల్ పీపుల్కి మల్లిక్ గారు ఏం చెప్పట్లేదా? ఉందండి, మన దగ్గర వెపన్ ఉంది. మీరేంటంటే CBP అయితే చేయించుకోండి. ఈ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అని చెప్పి రక్త పరీక్ష చేస్తారు. దాంట్లో మీకు ఒకవేళ 70 కంటే ఎక్కువ 5వ రోజో 6వ రోజో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి CBP. దాంట్లో కానీ మీకు న్యూట్రోఫిల్స్ 70 కంటే పైకి కనపడ్డాయి, 70% కంటే పైకి కనపడ్డాయి, లింపోసైట్స్ 20% కంటే కిందకి కనపడ్డాయి అనేది కానీ మీకు కనపడితే మీకు సూపర్ది. మళ్ళీ వంటింట్లోదే వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ వెల్లుల్లిపాయ ఒక పాయ తీసుకొని తొక్క తీసేసి నోట్లో పెట్టుకోండి. నోట్లో పెట్టుకొని దాన్ని కొంచెం కొరకండి. కొద్దిగా ఆ ఘాటు వస్తుంది. ఆ ఘాటుతో మీకు బాడీలో ఒక నోట్లో ఒక ఎలర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎలర్జీ కోసం మన ఇమ్యూనో వేరే వాటిని పంపిస్తుంది. ఆ పంపించినప్పుడు లింపోల్ని పంపిస్తుంది. స్పెసిఫిక్గా లింపోల్ని పంపిస్తుంది, ఇంటర్ఫెరాన్లను పంపిస్తుంది. ఆ పంపించింది అటు కరోనాకి ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలు అంటే భయం. అది ఇంటర్ఫెరాన్ గామాలను ఇండ్యూస్ చేస్తుంది. కానీ ఎల్లిపాయలో ఉండేటటువంటి యాలిసిన్ ఇంటర్ఫెరాన్ గామాని తగ్గించి ఇంటర్ఫెరాన్ ఆల్ఫాలని బీటాలని ఇండ్యూస్ చేస్తుంది. ఈ రెండు అంటే కరోనాకి చాలా భయం. ఫాగోసైటిస్ చేసి దాన్ని ముక్కలు చేసి అవతల పడేస్తాయి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా బీటాలు. అందుకే ఇప్పుడు మనకి జైడస్ కార్డిలా వేరాఫిన్ అని వచ్చింది. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా టైప్ 1 ఇంటర్ఫెరాన్స్ అంటారు. మనకి అంత కాస్ట్లీ ఇంజెక్షన్ అవసరం లేదండి. ఎల్లిపాయ మన వంటగదిలో ఉండే వెల్లిపాయని నోట్లో పెట్టుకొని న్యూట్రోఫిల్స్ని డౌన్ చేస్తుంది డ్రాస్టిక్గా.
నేను కొంతమంది పేషెంట్లో చూశాను 35% కూడా డౌన్ చేశాను న్యూట్రోఫిల్స్ని. లింఫోసైట్స్ని 40కి తీసుకెళ్ళాను, 45 కూడా వచ్చాయి. మీరు అది హైపర్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పి మళ్ళీ అనుకోమాకండి. కావాలి ఆ డిఫెన్స్ కావాలి. IL-6 ఒక్కదాన్ని మీరు కంట్రోల్ చేయండి, మిగతా CD4లు CD8లు ఇంటర్ఫెరాన్లు మీరు కంట్రోల్ చేయొద్దు. అవి డిఫెన్స్కి కావాలి. IL-6 సైటోకైన్ స్ట్రాంగ్ కాబట్టి IL-6 ఒక్కదాన్నే కంట్రోల్ చేయండి, లింపోల్ని కంట్రోల్ చేయొద్దు. అట్లాగే వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోతే నాకు ఇమ్యూనో వచ్చేసిందని చెప్పి ఫీల్ అవ్వమాకండి. వైట్ బ్లడ్ సెల్స్లో పెరగాల్సింది లింపోలు, నాట్ ది న్యూట్రోఫిల్స్. 10,000 దాటిపోయాయంటే న్యూట్రోఫిల్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయని, లింపోలు కనపడం అందులో. విపరీతంగా న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి, డేంజర్. NLR రేషియో 6% 6 కంటే దాటొద్దు. NLR రేషియో 6.0 కంటే దాటొద్దు. యాబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్ ఉంటుంది కదా, మీకు బ్లడ్ టెస్ట్లో ఇస్తారు, అది డివైడెడ్ బై లింపో, యాబ్సల్యూట్ లింపో కౌంట్. ఇవి వేస్తే ఆ వచ్చే ఈక్వల్ టు పైన న్యూట్రోఫిల్స్ 8 వచ్చాయి అనుకోండి, కింద లింపోలు 1 ఉన్నాయి, 8 డేంజర్ జోన్. ఎందుకంటే మీకు 7 న్యూట్రోఫిల్స్ హైయెస్ట్, 2 to 7 ఏదో ఉంది. అందుకని న్యూట్రోఫిల్స్ టు లింఫోసైట్ రేషియో మోస్ట్ క్రూషియల్ మోర్టాలిటీ ఫ్యాక్టర్ ఈ కొత్త స్ట్రెయిన్లో ఖచ్చితం అది. అందుకని నాన్ ఎఫర్డబుల్ పీపుల్ ఎల్లిపాయ నోట్లో పెట్టుకొని కొంచెం కొరగండి. ఆ కొరికినప్పుడు ఆ స్పైస్ వస్తుంది, ఆ ఎలర్జీకి ఆ లోపల మెకానిజం అంతా మారుతుంది, మీకు ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడతారు. ఇట్లాంటి ఎల్లిపాయలు ఒక ఎల్లిపాయ నోట్లో పెట్టుకున్నామంటే 2 గంటల సేపు దాన్ని సప్పరిస్తూ ఉండాలి. ఒక పాయని 2 గంటల సేపు మధ్యలో కొంచెం కొరుకుతుండాలి. కొరికినప్పుడల్లా మీకు ఘాట్ వస్తుంది. అట్లా 2 గంటల సేపు సప్పరిస్తే ఇది ఒక థెరపీ అనమాట. థెరపీలా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 2 గంటల కల్లా అది సప్పబడిపోయింది, నోట్లోకి మింగేయండి. అది మళ్ళీ ఒక అరగంట 1 అవర్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఇంకొకటి నోట్లో పెట్టుకోండి. ఇట్లా రోజుకి 6 నుంచి 7 ఎల్లిపాయలు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకేసారి నవిలి మింగేస్తే ఉపయోగం లేదు. మీరు దీన్ని ఎల్లిపాయలు తింటే బాగుంటుందని చెప్పారు ఈయన అని చెప్పి ఒక 1/2 కేజీ ఎల్లిపాయలు తెచ్చుకొని, లేకపోతే ఫ్రైడ్ రైస్లో ఒక ఎల్లిపాయలు వేసుకొని దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎల్లిసిన్ సల్ఫర్ కాంపౌండ్ వాలటైల్, మీరు హీట్ చేస్తే పారిపోతుంది, ఉపయోగం లేదు. పచ్చి వెల్లిపాయ నోట్లో పెట్టుకోవాలి, చాలా ఘాటుగా ఉంటుంది. నోట్లో 3 రోజులు మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. 5వ రోజు CBP కౌంట్ చేసుకోండి, 6వ రోజు ఏమాత్రం అవి తక్కువ అనిపించినా, లింఫోసైట్స్ తక్కువ ఉండి న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా 6వ రోజు ఎల్లిపాయ ట్రీట్మెంటు, 6 నుంచి 9వ రోజు దాకా ఈ ఎల్లిపాయ థెరపీ ప్రాక్టీస్ చేయండి. నోరు బాగా పప్పులు వచ్చేస్తున్నాయండి, నోట్లో చాలా ఇబ్బందిగా ఉందండి, చెప్పా కదా. ఈ ఇబ్బందులు ఇప్పుడు 8వ రోజు దాకా భరించకపోతే 9వ రోజు ఆక్సిజన్ డిమాండ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. 12వ రోజు 13వ రోజు ఇక్కడ బొక్కబెట్టి పైపు లోపల గుచ్చి ఇంకా అన్నందులోనే ఈ ఘాట్లు, చేదులు, వామిటింగ్ సెన్సేషన్లు ఎవరన్నా కక్కేశారనుకోండి, పక్కన ఉన్నోళ్ళు మళ్ళీ గరాట్ నోట్లో పెట్టి పోసేయండి. అంతేగాని ఆ డోసు మటుకు స్కిప్ అవ్వద్దు. ఇప్పుడు చెప్పినట్లు ఏ డోసు స్కిప్ అవ్వద్దు. ఏ డోసులు స్కిప్ అయినా మీరు 8th డే తర్వాత డేంజర్లో ఉంటారు. దానికంటే ఇవి ఈ త్రూ అవుట్ 10 days 12 days పాటించేస్తే మీకు మోస్ట్లీ 10th డేనే నెగిటివ్ వచ్చేస్తుంది. అసలు మీకు కరోనా ఇదివరకు చెప్పినట్టు జలుబు దగ్గులాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్ని గేట్లు క్లోజ్ చేసి ఉంచుతున్నాం, వైరల్ లోడ్ పెరగనివ్వట్లేదు, వైరల్ క్లియరెన్స్ కోసం వేస్తున్నాం. నెక్స్ట్ డాక్టర్లకి, సార్ మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ మెంతులో లేకపోతే ప్రాబ్లం ఉంది కదా మనకి హెర్బల్ చెప్పాలంటే, మాకేం ఆల్టర్నేటివ్ లేదా. రెమ్డెసివిర్ అంటే హాస్పిటల్ సెట్టింగ్ కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ తగ్గితే హాస్పిటల్కి వస్తారు తప్ప ఫస్ట్ డేనే మా దగ్గరికి వచ్చి కూర్చోరు కదండి. అట్లా కూర్చోబెడతానికి మన దగ్గర బెడ్లు కూడా ఖాళీ లేవు. కాబట్టి మీరేంటంటే ఒసిల్టామైర్, ఫావిపిరావిర్ రాయకండి, చాలా డేంజరస్ డ్రగ్. అట్లాగే యాంటీబయాటిక్స్ కూడా ప్రిఫర్ చేయకండి. ఒకసారి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి పేషెంట్కి అనుకుంటే
ప్లేట్లెట్లు మటుకు 2 లక్షల పైన ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వండి మోస్ట్లీ. ఎందుకంటే సార్ ఇది బ్యాక్టీరియా కాదు, వైరస్ కదా. బ్యాక్టీరియాని చంపే యాంటీబయాటిక్స్ వైరస్ కోసం ఎందుకు సార్ ఫస్ట్ వీక్లో వేయటం? ఒకవేళ సెకండ్ వీక్లో హాస్పిటల్ సెట్టింగ్స్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అక్కడ ఏమన్నా మళ్ళీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, మళ్ళీ న్యూమోనియా ఈ ప్రాబ్లం మీద వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే మీ దగ్గరికి వచ్చాక యాంటీబయాటిక్స్ వేయండి సార్. ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా డాక్సీలు, ఎందుకంటే కోవిడ్లో డాక్సీ ఇండ్యూసింగ్ థ్రాంబోసైటోపెనియా ప్లేట్లెట్లు పడిపోతున్నాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ ఇవ్వమాకండి. రెమ్డెసివిర్ రూలు ఇక్కడ పాటించండి. క్రిటికల్ పేషెంట్స్కి రెమ్డెసివిర్ ఇస్తారు కదా, అదే టైప్లో డాక్సీని లేకపోతే యాంటీబయాటిక్స్ని ఏవైనా కూడా క్రిటికల్ పేషెంట్స్కి ఇచ్చుకోండి. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇచ్చుకోండి, అంతేగాని ఇళ్ళకాడ కూర్చోబెట్టి యాంటీబయాటిక్స్. ఎందుకంటే ఇది వైరల్ కాదు కదండి, వైరల్ ఫీవరో లేకపోతే ఇదో కాదు కదా. మరీ కంటిన్యూస్గా ఫీవర్ వచ్చేస్తే ఆ 7th డే 6th డే దాకా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే పేషెంట్ మీకు 2వ రోజు సింటమ్స్ వస్తాయండి, 2వ రోజు 3వ రోజు, ఇంకా 3 రోజులు జ్వరం వచ్చింది సార్ అయినా తగ్గట్లేదు. అప్పటికి ఆల్మోస్ట్ అతను ఆ యొక్క 3 రోజులు ఈ యొక్క 3 రోజులు 3 రోజులు జ్వరం మనం పెద్ద కేర్ చేయొద్దండి. 4 రోజులు 5 రోజులు జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు ఏమో ఇది కోవిడ్ కాదేమో, ఏ టైఫాయిడో లేకపోతే ఇంకోటో వైరల్ ఫీవరో అనుకున్నప్పుడు ఆ 7th డేన అంటే సింటమ్స్ ఆన్సెట్ అయిన 5th డే తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వండి. అంతే తప్ప ముందుగానే మీ దగ్గరికి రాగానే యాంటీబయాటిక్ ఒకటి రాసేయటం, లేకపోతే స్టెరాయిడ్ ఒకటి రాసేయటం, ఒక 10 mgో ఒక 16 mgో వద్దు సార్. ఇవి ఇనిషియల్ స్టేజ్లో స్టెరాయిడ్లు యాంటీబయాటిక్స్ స్పెసిఫిక్గా ప్లేట్లెట్లు మానిటర్ చేయకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వమాకండి. మీకు సిబిపిలో ప్లేట్లెట్లు ఎక్కువ ఉంటే ఈ వేసినా పెద్ద ప్రాబ్లం రాదు కాబట్టి అప్పుడు ఇచ్చుకోండి. ఇది సార్ బెస్ట్ రెజ్యూమ్. అనుమానం వస్తే మొదలెట్టేయండి. వారం రోజుల తర్వాత ఇబ్బంది లేదు అనుకుంటే టెస్టింగ్లు అయిపోయి అన్ని విధాలుగా మనకు కోవిడ్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆపండి. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా సింటమ్స్ వచ్చిన 3వ రోజు అంటే అప్పటికి 5 రోజులు అయిపోతుంది. విపరీతంగా వైరల్ లోడ్లు పెరిగిపోతున్నాయి. ఆర్టీపీసీఆర్ సిటీలు బిలో 15 వచ్చేస్తున్నాయి. అంత వైరస్ లోడ్ అక్యూములేట్ అయిన తర్వాత వైరల్ లోడ్ క్లియర్ చేయాలంటే నెలలు పడతాయి. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. నేను చెప్పేవన్నీ ఫుడ్డే కాబట్టి మొదలెడితే తప్పేం లేదండి. ఎన్ఏసి, న్యూరోకైండ్, B12 విటమిన్ సప్లిమెంట్స్, ఎన్ఏసి, మిసినాకు యాంటీ ఆక్సిడెంట్, మనకేమన్నా ఇంకా పాత చెదారం ఉంటే క్లీన్ చేస్తాం. బ్రామెక్సైన్ దగ్గు మందు, ఇబ్బందే లేదు. ఇవి మొదలెడతంలో ఇబ్బంది ఏమి లేదండి. రెండోది డోలో కూడా 99.5 టెంపరేచర్ దాటితేనే వాడండి. 99.5 బిలో ఉంటే మీకు ఏదో ఒళ్ళు వేడిగా ఉందనో ఫీవర్ సెన్సేషన్ ఉందనో డోలోలు కూడా విపరీతంగా వాడొద్దండి. ఎందుకంటే లివర్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ పారాసెటమాల్ లివర్లో ఓవర్ డోసులు అయ్యి పారాసెటమాల్ లివర్ని పాడు చేస్తాయి. అందుకని జ్వరం కోసం, ఎందుకంటే నార్మల్గా పీపుల్కి 1 డే మించి ఉండట్లేదండి. వెరీ రేర్ పీపుల్కి 5-6 రోజులు ఉంటుంది. కాబట్టి డోలో 99.5 కంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే వేసుకోండి. 6 అవర్స్ చూడండి, 6 అవర్స్ పనిచేస్తుంది డోలో. 6 అవర్స్ తర్వాత ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెంపరేచర్ చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు 99.5 కంటే ఎక్కువ ఉంటే డోలో వేసుకోండి. లేదు, అవసరమే లేదు, మళ్ళీ 2-3 గంటలు ఆగిన తర్వాత చెక్ చేసుకోండి. అప్పుడేమన్నా మళ్ళీ పెరిగితే వేసుకోండి. అంతే తప్ప డోలోలు కూడా షీట్లు తెచ్చుకొని 6 అవర్స్కి ఒకటి వేసుకోమన్నారని చెప్పి రోజుకు 4, ఈ 10 రోజుల టైంలో 40 లివర్ పోతుంది. మళ్ళీ జాండీస్ ట్రీట్మెంట్ చేయాలి. అందుకని డోలోలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి లివోసిట్రజైన్ యాంటీహిస్టామైన్ అంటాం. ఆ లివోసిట్రజైన్ కూడా ఫస్ట్ రోజు నుంచి విపరీతంగా వాడేయొద్దండి. మనకి హిస్టామైన్ డిఫెన్స్, ముక్కులో వైరస్ లంగ్స్లోకి అక్యూములేట్ అయిపోకుండా అది ఫస్ట్ డిఫెన్స్. మన ముక్కుల దగ్గర ఉన్న డిఫెన్స్ హిస్టామైన్. దాన్ని మనం ఫస్ట్ డే నుంచి మనం ఎందుకు ఆపేయాలి చెప్పండి? యాంటీ హిస్టామైన్ లివోసిట్రజైన్ వేసి
ఓన్లీ మనకి ముక్కులు భయంకరంగా కారిపోతున్నాయి, ఇంకా కర్చీఫ్తో తుడుచుకొని ఎర్రగా కందిపోయాయి, అంత ఇబ్బంది వచ్చేసింది. అప్పుడు ఆ ఓవర్ఫ్లోని ఆపటానికి లివోసిట్రజైన్ తీసుకోండి. అంతేగాని కొంచెం ముక్కులు కొంచెం అనిపిస్తుంది, వేసాయి లివోసిట్రజైన్ 10 రోజులు వేసాయి. ఎక్కడికక్కడ గేట్లు మనం ఎత్తేస్తున్నామండి. డిఫెన్స్ దాని పని దాన్ని చేయనియాలి. ఓవర్ యాక్షన్ చేస్తే, సార్ పిల్లవాడు తప్పు చేస్తే కొట్టాలండి. రోజు కొడితే ఎట్లా సార్ పిల్లాడిని? ఆడు పడుతున్నాడు కదా అని చెప్పి రోజు కొడితే ఎట్లా? ఆడు పారిపోతాడు, అది చచ్చిపోతాడు. మన ఇమ్యూనో కూడా అట్లాంటిదే. కాకపోతే తొందరగా మనం కాపాడేద్దామని చెప్పి ఓవర్ యాంగ్జైటీ చూపిస్తాయి. మన మనుషుల్లో కూడా చూపిస్తారు కదా కొంతమంది. ఆ ఓవర్ యాంగ్జైటీ వచ్చినప్పుడు అది హిస్టామైన్ అయితే ఓవర్గా ముక్కులు కారిపోతున్నాయి. ఎందుకంటే కారిపోయే ఆ లిక్విడ్ హిస్టామైన్, ఓవర్గా కారిపోతున్నాయి. ఆ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా యాంటీ హిస్టామైన్ వేద్దాం. ఒక 2 రోజులు సరిపోతుంది అంతే. అట్లాగే IL-6 ఓవర్ యాక్షన్ చేస్తుంది, తప్పదు. అటువంటప్పుడు ఉల్నిస్టాటిన్ సపోర్ట్ పెట్టి, లేకపోతే ఎల్లిపాయ సపోర్ట్ పెట్టి అప్పుడు స్టెరాయిడ్ IL-6 కోసం వేద్దాం. అంతేగాని రేపు ఎప్పుడో ఏదో వచ్చేస్తుంది అదే చెప్తారు కదా, భయపడిపోయి మొత్తం ఏదో ఇంటికి వీడి అగ్గి పెట్టుకున్నట్టు ఎలుకలు దూరాయని చెప్పి ఇంటికి నిప్పి పెట్టుకుంటే ఎట్లా సార్? మనం ఇప్పుడు అదే చేస్తున్నాం. స్టెరాయిడ్తో ఎలికని చంపుదామని, IL-6 ఎలికని చంపుదామని ఇంటికి నిప్పి పెడుతున్నాం. అది అందుకని అర్థం చేసుకోండి. ఓవర్ యాక్షన్ చేసిన దాన్ని 2 దెబ్బలేసైనా కంట్రోల్ చేయాలి. అంతేగాని ఉంది కదా అని చెప్పి రోజు బాధెత్తి ఎదురు తిరుగుతాయండి. వేరే రూట్లో వేరే ఎదురు తిరుగుతాయి, రెవల్యూషన్ వస్తుంది. ఏంట్రా మా వాడిని కొడుతున్నావు అని చెప్పి న్యూట్రోఫిల్స్ వస్తాయి. IL-6ని మీరు మరీ ఎక్కువ కొడితే మా వాడిని నేను చితక కొడుతున్నావు అని చెప్పి న్యూట్రోఫిల్స్ వచ్చి పైన పడిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి న్యూట్రోఫిల్స్తో. IL-6ఏ కాదు, న్యూట్రోఫిల్స్ కూడా డేంజర్. ఆ న్యూట్రోఫిల్స్కి మటుకు మన ప్రీ స్టేజ్లో అయితే, ఎందుకంటే వీళ్ళు స్టెరాయిడ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు 1/2 kg ఎల్లిపాయలు దాపరిచ్చినా కానీ న్యూట్రోఫిల్స్ డౌన్ చేయలేవు. అప్పుడు ఉల్నిస్టాటిన్ 2500 వైర్లు వేయాల్సిందే. కాబట్టి ముందే వాళ్ళు స్టెరాయిడ్ వేస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీరు ఎల్లిపాయ నోట్లు వేసేసుకోండి ముందే. అప్పటికి వాళ్ళు వేసేలోపుకి ఎంత తగ్గించి పెట్టుకుంటే అంతసేపు మనం. ఓకే, ఇది. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నా ఫేస్బుక్ వాళ్ళ మీద రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కొత్త వేరియంట్ వచ్చినప్పుడు, కొత్త వేరియంటు దాని క్లిక్కి ఏదైతే దెబ్బతీస్తుంది, కొత్తగా ఎలా మార్పు చెందింది. ఎందుకంటే పోయినసారి IL-6 వచ్చాయి, ఈసారి అంత ఎక్కువ రావట్లేదు. అట్లా క్లినికల్ సిగ్నిఫికెన్స్ మారినప్పుడల్లా రెజిమ్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అటు ఫుడ్లో కానీ ఇటు మెడిసిన్స్లో కానీ ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మళ్ళీ నా ఫేస్బుక్ వాళ్ళ మీద అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రశాంతంగా, ఎక్కువ భయపడద్దు. కొంచెం ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ వస్తుంది. ఈ కార్టిజాల్ వస్తే కార్టిజాల్ మళ్ళీ IL-6ని ఇండ్యూస్ చేస్తుంది. అట్లాగే గ్లూకోనియోజెన్సిస్ స్టార్ట్ చేసి, గ్లూకోకార్టికాయిడ్ కదా కార్టిజాలు, మళ్ళీ మనకి షుగర్ కూడా లెవెల్ పెంచుతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో షుగర్ పెరుగుతుంది, బీపీలు పెరుగుతాయి. ఎంత కార్టిజాల్ మాయాజాలం. ఆ కార్టిజాల్ని తొక్కేయాలి అంటే అశ్వగంధ, ఆయుర్వేదంలో ఉన్న అశ్వగంధ కార్టిజాల్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఎవరైతే ప్యానిక్ ఉంటారో, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారో వాళ్ళు మటుకు మార్నింగ్ 250 mg అశ్వగంధ, ఈవినింగ్ 250 mg అశ్వగంధ తీసుకోండి. లెస్ ప్యానిక్ ఉంటారో వాళ్ళు ఓన్లీ నైట్ 250 mg తీసుకుంటే కామ్ అయిపోయి హ్యాపీగా నిద్రపట్టేస్తాను. దానికి అశ్వగంధకి ఇంకా గ్లైజిన్ సప్లిమెంట్ సపోర్ట్ ఇస్తే ఇంక మీకు నిద్రపోతే కళ్ళు వస్తాయి. కళ్ళు ఎప్పుడు వస్తాయండి? డీప్ స్లీప్లో, సెకండ్ స్టేజ్ ఆఫ్ స్లీప్లోకి వెళ్తేనే మీకు కళ్ళు వస్తాయి. అంత కామింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి అశ్వగంధ అండ్ గ్లైజిన్ కాంబినేషన్. కాబట్టి అఫోర్డబిలిటీ ఉన్నోళ్ళు సప్లిమెంట్స్ తెప్పించుకోండి. రెండోది స్మెల్ లాస్ వచ్చిన వాళ్ళు డైలీ 2000 mg, అంటే జనరల్గా 500 mg గ్లైజిన్ సప్లిమెంట్స్ దొరుకుతాయి. 4 పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ 4 వేసేసుకుంటే
మీకు 3-4 డేస్లో స్మెల్ రికవర్ అయిపోతుంది. ఎందుకంటే ఓల్ ఫ్యాక్టరీలో గ్లైజిన్ రిసెప్టర్లకి ఈ గ్లైజిన్ డిఫిషియన్సీ వల్ల ప్రాబ్లం వస్తేనే మీకు స్మెల్ లాస్లు వస్తాయి. మీ గ్లైజిన్ సప్లిమెంటేషన్ వస్తే స్మెల్ లాస్ ఇమీడియట్గా రికవర్ అయిపోతారు. ఓకేనండి, ఇది ఈ వీడియో స్ట్రిక్ట్గా 1:05 నిమిషాలు వచ్చిందండి. ఈ 1:05 ప్రాణం కాపాడుకోవడానికి ఖచ్చితంగా అవసరం. అది అవసరమైతే 1కి 2కి 3కి 10 సార్లు చూడండి. ఎందుకంటే మనం ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఐసోలేషనే కదా, పని పాట ఏమి ఉండదు. మళ్ళీ ఈయన చెప్పిన దాంట్లో మనం ఏమన్నా మిస్ అవుతున్నామా, ఏమన్నా తప్పు చేస్తున్నామా, 1కి 10 సార్లు వీడియో చూడండి. ఒక్కటి కూడా మిస్ చేయకుండా వాడండి. హ్యాపీగా ఈ కరోనా నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.